అవి డిఎమ్స్ లో వస్తాయి, మేడం మీరు లేకపోతే బతకలేను, పెళ్లి చేసుకుందాం, ఇట్లాంటివి వస్తాయి. అవి కామన్. వాళ్ళు నా ఒక్కదానికే పెడతారు, కనిపించిన ప్రతి రీల్కి పెడతారు. సో ఓకే, అవి నైస్. ఏమంటారు, బాగా ముందు చూపు ఉంది మీకు. ఆఫ్ కోర్స్ క్యాప్షన్స్ కూడా బాగా రాస్తున్నారు. లేజీ ప్లస్ దరిద్రం ఇది ఈక్వల్ టు లేజీ కాదు, దూల ప్లస్ దూలా. దూలా మీకు బాగా దూలాట కదా, ఏంది అసలు? దూల అంటే చెప్పా కదా, ఏం ఆలోచించకుండా చేసేస్తుంటా దూల ఎక్కువ. ఉమ్, సో లిటరల్లీ తెలుస్తుంది నువ్వు ఇది చేస్తే ఇలా జరుగుతుందని, ఏముందా చేసేద్దాం తర్వాత చూద్దాం అని చేసేస్తాను. మళ్ళీ కాన్సిక్వెన్సెస్ నేనే ఫేస్ చేస్తాను. ఓకే. సో అందులో దరిద్రం అంటే బ్యాడ్ టైం, నాకు అది ఎప్పుడు రన్ అవుతుంటుంది. కానీ మీ దాంట్లో జెన్యునిటీ ఏంటంటే మీరు చేసిన తప్పుని మళ్ళీ ఒప్పుకుంటారు. ఇది చేయకుంటే బాగుండే, అందుకోసం నాకు ఈ రిజల్ట్ ఇవ్వాలి, నేను ఫేస్ చేస్తున్నాను అంటే చాలా మంది ఒప్పుకోరు ఇది. బట్ యువర్ జెన్యున్లీ. అంటే ఒప్పుకోవాలి, మన తప్పు మనకు తెలిసేది కదా, దాన్ని మనం సరిదిద్దుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే. నాకు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా విషయాలు అర్థమైనాయి. ఓకే నాలో ఈ ఫాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం నేను ఈవెన్ మీకు టు బి ఫ్రాంక్ నాకున్న లేజీకి నేను ఇంటర్వ్యూ దాకా కూడా రాను. ఐ వాజ్ లైక్ ఏం పోతాంలే అని. బట్ నాకేమనిపించింది అంటే నాకు కెమెరా ఫియర్ ఏదైతే ఉందో అది పోవాలి. సో దానికోసం నేను ఇంతవరకు వచ్చా. ఎందుకు నాకు ఇప్పుడు నా ఫాల్ట్ తెలిసింది కాబట్టి. సో మనం యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం కొంచెం ముందుకెళ్ళగలం, మనకి స్ట్రెస్ ఉండదు. ఓకే.